ఇక్కడ మనం అడిగితే ఆయన నవ్వినా కానీ చిన్నపిరెడ్డి గారు కూడా నాగేంద్ర అన్న ద్వారా జనసేన పార్టీలో చేరుతున్నాడు అని చెప్తారు. నేను అనేది ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అంత గొప్పగా కేతిరెడ్డి గారు కావచ్చు, ఇంకోరు కావచ్చు జనసేన పార్టీ చూసినాంలే అన్న అయ్యే రంగులు బాగా చూపిస్తున్నా అంటే నేను వైసీపీ అని తెలియజేసుకోవడానికి లోపల హృదయంలో ఉండాలన్నా, బయట రంగు చూపించి ఊరికే నవ్వద్దు చిన్నపిరెడ్డి అన్న. ఇంకోటి నేనేం చెప్తున్నా అంటే సార్, వ్యాక్యూమ్ ఇందాక సార్ కూడా చెప్పారు, వ్యాక్యూమ్ అవి ఇవన్నీ పక్కన పెడితే అంటే ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అసలు ఇది నిలబడుతుందా, ఇది అటువంటి పార్టీ, ఇది ఇటువంటి పార్టీ, ఇది పిల్లల పార్టీ అని చెప్పి నానా దూషణలు చేసినటువంటి అత్యంత పెద్ద పొజిషన్లో అనుభవిస్తా ఉన్నటువంటి మంత్రులు, చాలా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పార్టీల వాళ్ళు కూడా మేము ఓకే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం ఉంది, ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన వెళ్లే దారి మీద, ఆయన నిజాయితీ మీద, ఆయన నిబద్ధత మీద, ఆయన నమ్మకం మీద మాకు ఓకే, మేము అక్కడ పోతే అడ్జస్ట్ అవ్వగలం, ఆయనతో కలిసి ప్రయాణం చేయగలం అని. కాకపోతే మా నాయకుడు సూటిగా చెప్తున్నాడు ఒకటే మాట ముందే, ఎస్ మీరు ఊహించినటువంటి రాజకీయాలు అయితే ఇక్కడ ఉండవు, నేను ముళ్ళబాటలో నడుస్తున్నా ప్రజల కోసం. అంటే ఇక్కడికి వెళ్ళేసి రాజకీయమో లేదా పదవులో పరమావధిగా వస్తే దయచేసి రావద్దని మొన్నటికి మొన్న కూడా స్టేట్మెంట్ క్లియర్గా, మీరు రాజకీయాలు పదవే పరమావధిగా లేకుంటే ఇక్కడ నేను ఉండలేకుండా ఇన్స్టెంట్ లీడర్గా వచ్చేసి వెంటనే మంత్రి అయిపోవాలి ఏంటండి మనకు, నేను నా పార్టీలో ఎంత గొప్ప ఎట్టండి అనేటట్టయితే దయచేసి జనసేన పార్టీలో అటువంటిది లేదు. ఎస్ ఇప్పటికైనా నేను ఇటువంటి రాజకీయం వద్దు, మీలాగా ప్రజలకు ఉపయోగపడే బాటలో నడుస్తాము అని చెప్పి మీరు పరివర్తన చెందితే వీ వెల్కమ్. అంతే కదా సార్, ఇప్పుడు 151 వచ్చాయి, ఇందాక సార్ చెప్పాడు ఆయన పెద్ద స్ట్రాంగ్ అని. ఎస్ అదే 151 164 యువతలకు వచ్చినప్పుడు వేరే స్టేట్ నుంచి వచ్చి ఓట్లు వేయలేదు కదా, ఓటర్లు ఇది తప్పు అని చెప్పి వాళ్ళను కూర్చోబెట్టి మీరు డోర్లు తెరిచారట కదా, తెలుగుదేశం పార్టీ డోర్లు క్లోజ్ అయ్యి మీరు డోర్లు ఓపెన్ చేశారని. ఎలాంటి నాయకులు వస్తున్నారు? ఆల్రెడీ బాలినేని గారు, ఉదయభాను గారు వీళ్ళందరూ కూడా లిస్టులోకి వచ్చారు. ఇప్పుడు ఏమైనా కేతిరెడ్డి గారు, ఇంకా ఇలా కీలకమైన వాళ్ళందరినీ కూడా, అంటే ఒక మంచి ఆలోచనలు ఉన్న వాళ్ళు లేకపోతే కొద్దిగా వివాదాల్లో లేని వాళ్ళని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా వైసీపీ వాళ్ళైనని? సార్ పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఫస్ట్ ఆయన క్యారెక్టర్, ఆయన క్యాలిబర్, ఆయన మంచి వ్యక్తి, రాష్ట్రానికి దేశానికి మంచే చేయాలనుకుంటాడు. కాబట్టి ఈ విసుగు బుట్టి రేపు పొద్దునే జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి వస్తానని అడగచ్చు, తప్పలేదు. ఆయన కూడా రావచ్చు. అప్పుడు కూడా చెప్తాం మేము ఇలాగా ప్రజల్ని దోచుకోవడానికి ఏదైనా మాట్లాడితే నిన్నపడి నీకు అవకాశం వస్తుందన్నా. నేనేం తప్పుగా మాట్లాడలేదు చిన్నపిరెడ్డి అన్న, నేనేమంటున్నాను మా నాయకుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇటువంటి సిస్టమ్ ఇదో కులాలకు మతాలకు అతీతంగా, అంటే మన పర్యావరణాన్ని రక్షిస్తే ఇలా ఈ 7 సిద్ధాంతాలు జనసేనకు, ఈ సిద్ధాంతాలు ఇటువంటి కట్టుబాట్లు ఉంటాయి. మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో నాకు తెలీదు, పరివర్తన చెంది వీటన్నిటికీ పవన్ కళ్యాణ్ గారితో పార్టీ సిద్ధాంతాలతో నడుస్తామంటే వచ్చేయండి. మంచి ఇప్పటికైనా మీరు మంచిగా మారి వినండి నాగబాబు గారు, నాగేంద్ర గారు, డైరెక్ట్ గా వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా చాలా మంది వైసీపీ వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారేంటి? కేతిరెడ్డి గారు అసలు ఆయన ప్రతిరోజు ఎంత వైరల్ అవుతుంటాయి ఆయన వీడియోలన్నీ కూడా, ఏదో ప్రజా సంస్థలు. నేను ఇప్పుడు మీరు అనేదానికి ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. కేతిరెడ్డి గారు ఎటువంటి విధంగా జగన్ గారికి ఫర్గా ఉంటారు, ఎటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు, ఎటువంటి విధంగా ఉదయం మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అంటూ గుడ్ ఈవినింగ్ తిరుగుతాడో మీకు తెలుసు.